మెల్లిమెల్లిగా ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? మూడో ప్రపంచ యుద్ధం వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయా? ఈ యుద్ధంతో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి? మరి మన దేశ పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం సమయం ముంచుకొస్తోందా అంటే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే ఇటీవల ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై భీకర స్థాయికి చేరుకుంది. దీంతో కొన్ని దేశాలు పాలస్తీనాకు, మరికొన్ని ఇజ్రాయిల్కు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవి మరింతగా పెరిగి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చన్న ఊహాగానాలు బయలుదేరాయి. అదే జరిగితే ఏం జరగబోతుందన్న ఆందోళన మొదలైంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు పెరిగి ప్రపంచం నిండుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఆ బారిన పడకుండా ఉండే దేశాలేమన్న చర్చ కూడా మొదలైంది. మరి ఆ సేఫెస్ట్ దేశాల జాబితాలో భారత్ ఉందా? మనం సేఫేనా? ముందుగా సేఫెస్ట్ ప్లేస్ విషయానికి వస్తే అది గ్రీన్లాండ్. డెన్మార్క్ ఆధ్వర్యంలోని గ్రీన్లాండ్ సేఫ్టా. ఎందుకంటే ఎంతటి భారీ మూడో ప్రపంచ యుద్ధమైనా సరే ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూసే ప్రసక్తి కూడా లేదట. తర్వాత సేఫెస్ట్ ప్లేస్ దక్షిణాఫ్రికా. ఆ దేశంతో ఎలాంటి వివాదాలు కానీ ఘర్షణలు కానీ లేకపోవడం, స్థిరమైన విదేశాంగ విధానాలతో ముందుకు దూసుకెళ్తోంది. అంతేకాకుండా అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండటంతో ఆ దేశం సేఫ్ అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సేఫెస్ట్ ప్రాంతం ఐస్లాండ్. ప్రపంచంలోనే పీస్ఫుల్ కంట్రీస్ జాబితాలో మొదటి ప్లేస్లో ఉండే దేశం ఇదే. ఎందుకంటే విదేశాలపై ఎక్కువ ఆధారపడకపోవడం కూడా ఇదొక కారణం. ఇక అంటార్కిటికా సేఫెస్ట్ ప్రాంతంలో ఇదొకటి. మిగతా ఖండాలన్నింటికి దూరంగా ఉన్న అంటార్కిటికాలో యుద్ధం జరిగే ఛాన్సే లేదు. అందుకే ఇది సేఫ్. ఇక స్విట్జర్లాండ్ అంతర్జాతీయ రాజకీయ పరిణామాల విషయంలో ఎప్పుడూ తటస్థంగా ఉంటుంది. అంతేకాదు మొదటి రెండో ప్రపంచ యుద్ధాలలో తటస్థంగా ఉండి ఎలాంటి నష్టం లేకుండా బయటపడిన దేశం స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇండోనేషియా. ప్రపంచ శాంతి కోసం పాటుపడటం, ఏ దేశానికి వంత పాడకుండా తటస్థంగా ఉండటం, ఇలా ఉండటమే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ దేశానికి ఎలాంటి నష్టం ఉండదు. ఇది సేఫ్. ఇక వీటితో పాటు తువలు, ఐర్లాండ్ దేశాలు కూడా తటస్థ విధానంతో చెక్కు చెదరకుండా ఉంటాయి. న్యూజిలాండ్ కూడా ఏ దేశంతోనూ ఎలాంటి వివాదాలు లేకుండా ఉంది. అంతేకాకుండా ఏ దేశం పైన కూడా ఆధారపడకుండా ఉంది. అందుకే ఇది కూడా సేఫ్. ఈ జాబితాలో భూటాన్ కూడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశం కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ గా ఉంటుంది ఈ దేశం. అందుకే ఇది కూడా సేఫ్.